రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోప్ సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నెహ్రూ నగర్లో కిరాయి ఉంటూ నవీన్ అనే వ్యక్తి కార్మిక జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రధానంగా చూస్తే నెల రోజుల క్రితం పనికాడ పడి కాలుకు దెబ్బ తగిలి అనారోగ్యం పాలై నిన్నటి రోజున మరణించడం జరిగింది. ప్రధానంగా మేము గతంలో కూడా ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు కానీ ఇలా ఈ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి తప్ప కార్మికుల బతుకులు మారలేవని చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేక కార్మికులు ఇలా 3 పిల్లలు కార్మికునికి ఇలా చిన్న వయసులో ఇలా ఈ పిల్లల భవిష్యత్తు ఇలా ఏమిటి అని మేము ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. ఇలా ప్రభుత్వ అధికారులను మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఎన్నో ఇల్లు ఇస్తా ఉన్నాం, కానీ లేని వారికి ఇల్లు రానటువంటి పరిస్థితి. ఇలా గతంలో కూడా ఎన్నో ఇల్లు ఇచ్చిర్రు సిరిసిల్ల ప్రాంతంలో. ఇటువంటి నిరుపేద కుటుంబాలకు అందడం లేదు. ఇలా కార్మికులు ఎంతో మంది భవనాలు కడతా ఉన్నారు, కానీ భవనాలు వాళ్ళకే లేకుండా అయిపోయినాయని కూడా గత ప్రభుత్వంలో చెప్పినాం. ఈ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, కానీ కార్మికుల ఒక బతుకులు మారలేదు, కార్మికుల ఒక జీవితాలు మారలేవు. ఇలా చిన్న పిల్లలను ఇలా ఈ కుటుంబాన్ని ఏంటి అనేది మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. వెంటనే వీళ్ళ ఒక నవీన్ ఒక పిల్లలను కానీ ఈ ఒక ప్రాంతంలో మన ప్రజాపాలనలో కూడా వాళ్ళది సర్వే జరిగింది, ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం జరిగిందని చెప్తా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబానికి ఆ పేర్లు లిస్టులో పేరు వచ్చిన పేర్లలో వీళ్ళకు తక్షణమే ఇల్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ అంబాబాయి నెహ్రూ నగర్ లో అంబాబాయి గుడి దగ్గర ఆశ్రయంలో ఉండడం జరిగింది. ఇలా ఇంటి కిరాయి ఉన్న వాళ్ళు ఇంటి కిరాయి ఉండనియకపోతే ఎల్లగొడితే చిన్నపిల్లలను పట్టుకొని ఈ నెహ్రూ నగర్ లో ఆశ్రయంలో ఉండడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఇలా ఇంటి కిరాయిలు ఉన్న వాళ్ళని సిరిసిల్లలో ప్రాంతంలో నిరుపేద కుటుంబాలకు భరోసా లేదని చెప్పేసి మేము గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినాం. ఈ ప్రభుత్వం వెంటనే ప్రజాపాలన ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇల్లు కూడా తక్షణమే లిస్టుల పేరు వచ్చింది ఏర్పాటు చేయాలనేది కూడా ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం. ఇలా తోచిన వాళ్ళు కూడా ఈ కుటుంబానికి సాయం చేసి ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నెహ్రూ నగర్ అంబాబాయి గుడి ఆశ్రయంలో వీళ్ళు ఉండడం జరిగింది. ఈ కుటుంబాన్ని తోచినంత వరకు అందరూ కూడా సాయం చేసి ఆదుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, 3. వీళ్ళకు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇల్లు ఏర్పాటు చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం. ఈ యొక్క ప్రధానంగా చూస్తే ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళకి ఇల్లు రాలేవు, ఇళ్ల స్థలాలు లేవని మేము గతంలో చెప్పినాం. ఇప్పటికైనా ఏర్పాటు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది.